లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాయం చేయాలని మనసు ఉంటే చాలు, డబ్బులు పెద్ద సమస్య కాదంటున్నాడు ధర్మపురికి చెందిన సామాజిక కార్యకర్త రేణుగుంట రమేష్. స్పందించే మనసు ఉంటే చాలు, అవసరం ఉన్న వారికి మనకు తోచిన సహాయం అందించవచ్చని నిరూపించాడు. తోటి వారికి ఏదో ఒక విధంగా సహాయపడాలి అని తాపత్రయపడే రేణుగుంట రమేష్ ఈసారి పాఠశాల విద్యార్థులకు సహాయం చేశాడు. దూర ప్రాంతాల నుండి నడుచుకుంటూ పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసి తన పెద్ద మనసును, సమాజం పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి చాటుకున్నాడు. అయితే వీటన్నిటికీ డబ్బులు ఎలా వస్తున్నాయి? ప్రతి ఏటా ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేస్తున్న రేణుగుంట రమేష్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని న్యూ టీటీడీ కళ్యాణ మండపంలో సోమవారం నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు రేణుగుంట రమేష్ ఆధ్వర్యంలో ఫేస్బుక్ మిత్రుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. సామాజిక మాధ్యమం ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి దాతల ద్వారా డబ్బులు సేకరించి సైకిళ్లను పంపిణీ చేసినట్లు రమేష్ తెలిపాడు. 50 సైకిళ్లకు అవసరమైన డబ్బు 2,40,000 రూపాయలు దాతలు డైరెక్ట్ గా సైకిల్ షాప్ యజమాని అకౌంట్ కు పంపించారని స్పందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. సైకిళ్లు అవసరమైన విద్యార్థులను కూడా ఆయా పాఠశాల ఉపాధ్యాయులు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి హాజరయ్యారు. మండలంలోని 50 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సొంత వారికే సాయం చేయడానికి ముందుకు రాని రోజుల్లో పరిచయం లేని వ్యక్తులకు సోషల్ మీడియా వేదిక సాయం చేసేందుకు దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నాడు. సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టి నిరుపేదలకు సాయం అందిస్తున్న రమేష్ ను సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్, మండలంలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఫేస్బుక్ వేదికగా నిరుపేదలకు పరోక్షంగా సాయం అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే డిసెంబర్ మంత్లో పేద విద్యార్థులకు సాయం అందించాలని దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సైకిల్ పంపిణీ కోసం వచ్చడం జరిగింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు, ఇతర దాతలందరూ కలిసి ఆ సైకిల్ స్టోర్ వాళ్ళ అకౌంట్కు 2,50,000 రూపాయలు అందించడం జరిగింది. తర్వాత అందులో భాగంగానే ఈ 2,50,000 రూపాయలతో 50 సైకిల్ కొనుగోలు చేసి నిరుపేద విద్యార్థులకు 100% జెన్యున్ ఉన్న విద్యార్థులకు ఆ స్కూల్ టీచర్ల ద్వారా ఎంపిక చేయించి ఈరోజు మన సిఐ రామ్ నరసింహారెడ్డి గారు, ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు, ఎంఈఓ సీతాలక్ష్మి గారు, మిగతా అతిథులతోటి ఫేస్బుక్ ద్వారా ఇన్ని పనులు అయితేనని చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంది. రమేష్ విలేకరిగా కాకుండా సోషల్ సర్వీస్ కూడా చేయడం చాలా గొప్ప విషయం. అంటే ఒక ఆలోచన అనేది ఇంతమందికి యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక 140 ఫ్యామిలీస్ ఇది ఫేస్బుక్ అకౌంట్తో, అంటే ఫేస్బుక్లో ఫ్రెండ్స్ని యాడ్ చేసి ఎన్ఆర్ఐస్ కానీ ఇంకా వేరే జాబ్స్ చేసే వాళ్ళు చాలామంది వాళ్ళ సహకారంతో ఇప్పటి వరకు 1,71,00,000 రూపాయలు పేదవారికి, అంటే ఇల్లు లేని వారికి కావచ్చు, తర్వాత ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కావచ్చు. For more videos like this, subscribe Big TV channel.